హాయ్ హలో అండి, నేను మీ అమ్ని. ఈరోజైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, పూసలు గొట్టాలు ప్లస్ ఈ లవ్ సింబల్స్ ఇవి. నెక్స్ట్ ఈ పూసలు ఏంటంటే తేనె పూసలు కాదండి, మగ్గం వర్క్ వాళ్ళు యూస్ చేస్తారు కదా, ఆ పూసలు అయితే తీసుకున్నాను, కలర్ పోకుండా ఉంటాయని. ఇదైతే ఫస్ట్ మీకు శారీ కుచ్చులు ఎలా అనేది మీకు చూపిస్తాను. 3 వాడుతున్నాను చూడండి. మీకు ఈ వీడియోలోనే ఆల్మోస్ట్ క్లారిటీగా అర్థమైపోయింది ఐడియా ఉన్న వాళ్ళకైతే. ఫస్ట్ శారీ స్టార్టింగ్ వేసేటప్పుడు డబల్ డాట్ వేసుకోవాలండి. సింగిల్ డాట్ అనుకోండి, శారీలోంచి ఈ 3 అనేది బయటకు వచ్చేసిద్ది. నేను ఆల్రెడీ ఒకదానికి వేశాను, అది ఎలా అనేది లాస్ట్లో వచ్చింది, మీకు అది చూపిస్తాను. దాన్ని ఎలా వేయాలనే దాన్ని మాత్రం వీడియో స్కిప్ చేశాను. అది ఎక్కడి నుంచి వేయాలనేది మళ్ళీ నేను చెప్తా. గొట్టం మధ్యలోంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ లాస్ట్కి అనేది ఎడ్జ్ చేసుకోవచ్చు. చూడండి, కింద వేసి డబల్ నాట్ మనం ఉక్స్లు వేస్తాం కదా, కాజాలు కానీ డబుల్ స్టిచ్ అలా వేసుకోవడమేనండి. నేనైతే ఈ శారీ కుచ్చులు గ్యాప్ పెట్టి వేశాను. మీరు కావాలంటే దగ్గర దగ్గర వేసుకోవచ్చు, అంటే అప్పుడు 2 సైజులు తీసుకుంటే సరిపోతుంది. బయట మనకి కాస్ట్ పేర్ అయితే కనుక ఆల్మోస్ట్ మనకు వచ్చేసరికి దగ్గర దగ్గర పెడితే 500 అండి. కొంచెం ఇలా దూరంగా నేను వేసినట్టు వేస్తే 300 ఖచ్చితంగా తీసుకుంటున్నారు. దానికైతే నాకంటే ఈరోజు కొంచెం ఉంది, లేదంటే బయటే ఇచ్చేసేదాన్ని. ఈ రెడీమేడ్ టైం లేదు. అప్పుడు ఏం చేయాలనేది ఫాస్ట్గా ఈ ఐటమ్స్ తీసుకొచ్చి మనమే కుచ్చులు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉన్నామండి, ఇప్పుడు మీరు టైలర్ దగ్గర ప్రైస్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, మన వల్ల కాదు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఐటమ్స్ తీసుకొచ్చుకొని మీరే వేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఒక ½ టైం స్పెండ్ చేయాలి, మీకు అర్థమైపోతుంది. నేను చూడండి డబల్ వేసాను. ఫస్ట్ స్టార్టింగ్లో కూడా సింగిల్తో కాకుండా డబల్ మళ్ళీ ఇంకొక తిప్పాను. ఎందుకంటే లేదు అంటే కనుక అదైతే ఊడిపోతుంది అనమాట. చూడండి, ఆల్రెడీ 2 వేసాను. ఇంక ఇవన్నీ ఇలాగే ఉంటుంది. కావాలంటే ఇంకో మోడల్గా కూడా వేసుకోవచ్చు, వీటిని దూరం కూడా గ్యాప్ పెట్టుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. కాకపోతే నేను అన్నీ ఆల్రెడీ కొంచెం దగ్గరగా పెట్టి కిందకి దగ్గరకు వచ్చేలా పెట్టాను. మీరు ఈ గొట్టాన్ని కొంచెం దూరం జరిపారనుకోండి, కుచ్చు అనేది పైకి వెళ్ళి టచ్ అవుతుంది. ఆ మోడల్గా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇంకా అయిపోవచ్చిందండి ఆల్మోస్ట్. నుంచోనే వేసేసుకున్నాను పూసలన్నీ. ఒక ½ కదా. ఇంకా శారీ మొత్తం రెడీ అయిన తర్వాత మాత్రం బాగుందండి. చెప్తున్నాను కదా, మీకు దగ్గరకు కావాలంటే అవే కుచ్చులు ఇంకొక 12. ఇవి నేను 12తోనే వేశాను, రెడీమేడ్ కాబట్టి. మీరు ఇంకో 12 కావాలన్నా తెచ్చుకోవచ్చు. అప్పుడు దగ్గర దగ్గర వస్తే ఎక్కువ అవుతాయి. మీరు అలా కూడా వేసుకోవచ్చు, కాకపోతే ప్రైస్ ఎక్కువ అవుతుంది అనమాట. ఇవైతే నాకు అయిన ప్రైస్ వచ్చేసరికి కొన్న వాటికి చాలా తక్కువ అయిందండి. బయట కన్నా సగంలో వస్తుంది, కాకపోతే మన కష్టమే సగం ఉంటుంది. ఇవైతే శారీ కుచ్చులు చూడండి. తర్వాత మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత చాలా నీట్గా వచ్చింది. మన కుచ్చు కూడా దాని చుట్టూ పూస చుట్టూ వచ్చాడు, దానివల్ల అందంగా ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం మంచి అనేది చూసి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే గోల్డ్ అను పింక్ కాంబినేషన్ ఉంది కదా, అలా చూసి వేసాను అనుకోండి. లాస్ట్ అంతా పళ్ళు వేసుకున్నాక అలా వస్తుందండి నిండుగా. బాగుందా? నచ్చితే అయితే లైక్ చేయండి. వీడియో మొత్తం చూసుకుంటే మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీ అంతా అయిపోయిందండి. ఫోల్డ్ చేసి పక్కన ఇస్తాను. చెప్పాను కదా మీకు ఊడిపోతుంది, సింగిల్గా వేస్తే ఒకటి వేసానని. ఖచ్చితంగా ఊడిపోయింది. దాన్ని వేసిన వీడియో అయితే మర్చిపోయాను. మీకు గొట్ట ఉంది కదా, గొట్టంలోంచి తీసి పైన ఇంకో నాట్ డబల్ వేస్తే సరిపోతుంది. ఇంకొచ్చేసరికి ఇవనేసి మన బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేస్తానండి. అయిపోయిన తర్వాత ఇవి లవ్ సింబల్స్ అనేది తీసుకొచ్చి, నీకు ఇక్కడ బ్లూ కనిపిస్తుంది, మామూలుగా అయితే వంగపూ కలరు, ఈ దానిలో కెమెరాలో వచ్చేసరికి ఆ షేడ్ కనిపిస్తుంది. వాటితో అయితే సారీ బ్లౌజ్ ఉంది కదండి, బ్లౌజ్ కింద 2 పూసలు ప్లస్ ఒక లవ్ సింబల్ వేసి కింద నుంచి మళ్ళీ తీసుకొస్తున్నాను. ఇది స్టిచ్చింగ్ ఎలా అనేది కూడా మీరు చూడండి, చాలా నీట్గా దగ్గర నుంచో చూపించాను. ఫస్ట్ అయితే 2 చిన్న చిన్న పూసలు పెట్టేసుకొని, తర్వాత లవ్ సింబల్ మనకి కిందకు వచ్చేలా కాబట్టి మనం ఉల్టా పెట్టుకోవాలి దానిపైకి. అప్పుడు అడుగును ఇంకొక పూస వేస్తే అది తిరిగేసేసరికి కొన అనేది కింద పైకి వస్తుంది. మనం రివర్స్ వేసుకుంటే అదైతే బాగోదు. ఇప్పుడు వేసేటప్పుడు కొంచెం రిస్క్ అవుతుందండి, అందుకని ఆ పూసను పట్టుకోండి. ఆ పూసను అక్కడ చేతి దగ్గర పట్టుకొని ఈ ఒక పూసను వదిలేసేసి ఆ లావు దానిలోంచి మళ్ళీ ఆ 2 పూసల్లోంచి బయటికి రావాలి సూది. వస్తుంది కదా, అలా వచ్చిందని మళ్ళీ దాని కిందకి కొంచెం గ్యాప్గానే వస్తే ఆ పూసని ఇలా పట్టుకొని లాగితే
వస్తుంది. నార్మల్గా లాగితే అయితే రాదండి. పూసను మనం ఒక హ్యాండ్తో పట్టుకొని ఒక హ్యాండ్కి లాగాలి. నెక్స్ట్ దాన్ని కిందకి చూసుకుంటే సరిపోతుంది. ఇంకొక దానికి వచ్చేసరికి అలా సింగిల్ వేసి మళ్ళీ ఎడ్జ్కి ఇంకొకసారి ఇంకొకటి వేసుకోండి. అప్పుడు డబుల్ అవుతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్. 2 పూసలు, ఒక ఆ పూస, మళ్ళీ ఆ పూస, మొత్తం ఇంకా అలాగేనండి. అదంతా అయిపోయిన తర్వాత టోటల్ లుక్ అయితే ఎలా ఉందో చూడండి. చాలా ప్రెట్టీగా వచ్చింది. బ్లౌజ్ వర్క్ చాలా సింపుల్గా వేసి హ్యాండ్స్ మాత్రం హైలైట్ అయిపోయినాయి అనమాట. ఎందుకు మన బ్యాక్ అంతా కనిపించదు. ఆ అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది. ఇదైతే శ్రీమంతానే అండి. ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ కలర్ హ్యాంగింగ్స్ అయితే నాకు అసలు ఎక్కడా దొరకలేదండి. దానికోసం నేనే అలా రెడీ చేశాను ఒకటి. దాన్నైతే ఇంక వీడియో తీయలేదు. ఉన్న ఫ్లవర్స్కే ఆ కుందన్స్ ఉంటే పీకేసి ఆ కుందన్స్ని పెట్టి అలా చేశాను. మనం వేసిన బ్లౌజులు వర్క్స్ అనేది ఇంక ఈ 2 మొత్తం నిన్న ఈరోజు 2 డేస్ పట్టిన వర్క్ అయితే ఇదండి. స్టిచ్చింగు, వర్క్ మొత్తం 3 డేస్ అయింది. ఏనా చూసినట్టయితే నచ్చింది అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోవద్దు. షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనకి ఈ బ్లౌజ్ అనేది పట్టు మీద ఇంకొక శారీ అనమాట. 2 శారీస్ ఇచ్చాను. నేనైతే శారీస్ చూపించలేదు. ఇందాక మీకు ముడులు వేసి చూపించా కదా, ఆ శారీ